వెంకటేశ్వర స్వామి కుబేరుడి దగ్గర ఎంత అప్పు తీసుకున్నాడో మీకు తెలుసా? ఆదివరాహ క్షేత్రంలో అశ్వత్థ వృక్షం కింద ఆ పరమశివుడు మన దగ్గర డబ్బు లేకపోయినా పర్లేదు, నాకు బాగా డబ్బున్న వ్యక్తి నా స్నేహితుడు కుబేరుడు ఉన్నారు, అతన్ని పిలిచి నీకు అప్పుగా కొంత డబ్బు ఇవ్వమని చెప్తాను అని చెప్పాడు. అప్పుడు పరమశివుడు కుబేరుడిని పిలిచి శ్రీనివాసునికి అప్పు ఇవ్వు అని చెప్పగా, మీకు అప్పు ఇవ్వడానికి లోటేముంది, ఇది కలియుగం కనుక వడ్డీ పుచ్చుకుంటాం, అది తప్పేమి కాదు, వడ్డీ ఇస్తానంటే అప్పు ఇస్తానని అన్నాడు కుబేరుడు. అప్పుడు వెంకటేశ్వర స్వామి ఆశ్చర్యపోయి యువధర్మానికి ఎవరైనా కట్టుబడవలసిందే అని వడ్డీ ఇస్తానని ఒప్పుకున్నాడు. అప్పుడు అప్పు ఎంత కావాలని అడిగాడు. రుణగ్రాహి శ్రీనివాస, రుణదాత ధనేశ్వర అని ట్రాన్స్ఫరీ నోటు రాసి, హేవిలామ నామ సంవత్సరే చైత్ర శుద్ధ దశమి ఫలానా వారం అశ్వత్థ వృక్షం కింద నిలుచొని 14 లక్షల రామచంద్రమూర్తి ముద్రలు కలిగిన బంగారు కాసులను ప్రతి 100 కాసులకి 1 కాసు వడ్డీ ఇచ్చేటట్టు, యుగాంతం అయిపోయిన తర్వాత అసలు ఇచ్చేటట్లుగా నోటు రాసి ఇచ్చి డబ్బులు ఇవ్వమని అడిగాను. నోటు రాసి ఇచ్చినందుకు సంతోషమే కానీ యుగధర్మం కాబట్టి సాక్షి ఉంటే డబ్బు ఇస్తానని అన్నాడు. చతుర్ముఖి బ్రహ్మవంక చూస్తూ కుబేరుడు. అప్పుడు బ్రహ్మగారు నేను సాక్షి సంతకం చేస్తానని అన్నాడు. ఒక సాక్షి ఒక కొడుకు ఉన్నా ఉండకపోయినా ఒకటి, ఏమీ అనుకోవద్దు, ఇంకో సాక్షి సంతకం కావాల్సిందే అని అన్నాడు కుబేరుడు. వెంకటేశ్వరుడికి ప్రాణ స్నేహితుడైన శంకరుడి వైపు చూస్తే అప్పుడు ఆ పరమశివుడు సాక్షి సంతకం పెట్టాడు. అప్పుడు కుబేరుడు 3 సంతకం పెడితే బాగుండునే అని అన్నాడు. చాలా బలంగా అన్నాడు. ఈ 3వ సంతకం ఎవరు పెడతారా అని తలపైకెత్తి చూడగా అశ్వత్థ వృక్షము నేను సంతకం పెడతాను మహాప్రభు అని వృక్షం కూడా సంతకం పెట్టి 3 సంతకాలు పెట్టిన తర్వాత డబ్బును శ్రీనివాసుడికి ఇచ్చాడు కుబేరుడు. అలా కుబేరుడి దగ్గర తన పెళ్లికి తానే అప్పుగా కొంత డబ్బును తీసుకున్నాడు. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వీడియో చూసినందుకు.